మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ను మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఎంఆర్ఓ గారు వచ్చినారు. ప్రకటించాలి. ప్యాకేజీ ప్రకటించాలి. వెంటనే ప్యాకేజీ ప్రకటించాలి. నిర్లక్ష్యాన్ని నశించాలి. నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ₹1 అస్పరం ఇవ్వాలి. ₹1 అస్పరం ఇవ్వాలి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ను మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ప్యాకేజీ ప్రకటించాలి. వెంటనే ప్యాకేజీ ప్రకటించాలి. నిర్లక్ష్యాన్ని నశించాలి. నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ₹1 అస్పరం ఇవ్వాలి. ₹1 అస్పరం ఇవ్వాలి. ₹1 అస్పరం ఇవ్వాలి. సరైన సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చరీ వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మృతుల బంధువులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు మృతులకు సంబంధించి నష్టపరిహారం విషయంలో ఎటువంటి క్లారిటీ రానటువంటి నేపథ్యంలోనే మృతుల బంధువులంతా ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. గేటు వద్ద వారంతా పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నష్టపరిహారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ వస్తేనే పోస్టుమార్టం జరిగినటువంటి మృతదేహాలు తీసుకుని తమ స్వగ్రామాలకు వెళ్తామని వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎంఆర్ఓ స్థాయి అధికారి మాత్రమే వారితో మాట్లాడి సంప్రదింపులు చేస్తున్నారు తప్ప కలెక్టర్ కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ రాకపోవడం పట్ల వీరంతా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటలు అవుతున్న మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం, అలాగే క్షతగాత్రులుగా ఉండి చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైన వైద్యం అందించకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా భావించాల్సి ఉంటుందని వీరంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్రం ఈ ఘటనపై ₹2 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రమే ప్రకటించడాన్ని కూడా కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం 2 లక్షలు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటివరకు నష్టపరిహారానికి సంబంధించి అంశంలో అసలు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. అసలు నష్టపరిహారం ఇస్తారా ఎవరా అనే అంశంపై ఎప్పటివరకు కూడా స్పష్టమైనటువంటి సమాచారం లేదు కనుక తామంతా ఎక్కడికి వెళ్ళేది లేదని, మార్చిరీలోనే మృతదేహాలు ఉంచుతామని, 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడే ఉంటామని బాధిత కుటుంబ సభ్యులైతే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్టీఆర్ ఆసుపత్రికి పెద్ద మొత్తంలో మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. వారంతా ఇక్కడే ఉండి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పెద్దలు ఎవరైనా అంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ నేరుగా వచ్చి ఎక్స్గ్రేషియాకు సంబంధించినటువంటి అంశాలు ప్రకటించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా రాకపోవడం పట్ల కూడా వారు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా కూడా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు వచ్చి తమకు సహాయ సహకారాలు అందించట్లేదని వారంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక పూర్తిగా నష్టపరిహారానికి సంబంధించి క్లారిటీ వచ్చాకే మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తున్నారు వారున. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటన ఎక్కడ జరిగిందో అచ్యుతాపురం రాబోతా ఉన్నారు. కానీ ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 18 మంది క్షతగాత్రులు ఉన్నారు. వారు నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించడానికి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం లేదు. వైజాగ్లో మెడికార్లో ఉన్నటువంటి 7 పేషెంట్లు ఉన్నారు. వారిని మాత్రమే పరామర్శించి అటు నుంచి నేరుగా అచ్యుతాపురం వెళ్ళబోతున్నారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని ఐసీయూలో కూడా 2 ఉన్నారు. వారి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. మిగతా 16 మంది క్యాజువాలిటీ వార్డులో ఉండి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. వారిని పరామర్శించడానికి ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటెండ్ కాలేదు. అనకాపల్లి ఎంపీ కావచ్చు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే కావచ్చు, యలమంచిలి ఎమ్మెల్యే కావచ్చు, వీరెవరు కూడా బాధిత కుటుంబాలని ఓదార్చడం కానీ క్షతగాత్రులను పరామర్శించడం కానీ చేయలేదు. అందుకే కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పష్టంగా కనపడతా ఉంది. అరుణ, అనిల్, ఇప్పటి వరకు అధికారులు ఈ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు కదా, ఎక్స్గ్రేషియాకి సంబంధించి ఒక క్లారిటీ రావాలి అని చెప్పి, దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా వివరణ ఇచ్చారా? స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ మాత్రం నేను కాగితం రాసి దానిపై సంతకం చేసేస్తాను, మీ మృతదేహాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేశారు. దీనికి మృతుని తరపు బంధువులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. దానికి విభేదించినటువంటి పరిస్థితి ఉంది. అసలు మీ సంతకం ఏ విధంగా చెల్లుతుంది, మీకు ఏ విధమైనటువంటి రైట్స్ ఉన్నాయో, మీకు ఒకవేళ మెమో ఇస్తే ఆ మెమోని బేస్ చేసుకుని మాకు ఎక్స్గ్రేషియా ఇస్తామనే ఆర్డర్ని రెడీ చేసి ఇస్తే తీసుకుంటామే తప్ప లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదని ఎంఆర్ఓ కూడా తేల్చి చెప్పారు. జిల్లా స్థాయి అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదని, ఒకవేళ కలెక్టర్ అందుబాటులో ఉంటారు లేదా జాయింట్ కలెక్టర్ అందుబాటులో ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి తమకు సమాధానం చెప్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్తున్నారు. మరోవైపు గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే మృతుని కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ₹1 కోటి పైగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బాధిత కుటుంబాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇంకా సమాలోచనలు చేసేటువంటి పరిధిలోనే ఉంది తప్ప ఇంకా ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలి, కంపెనీ ఎంత ఇస్తుంది, ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీకి రాలేదు. వస్తే కానీ ఈ మృతదేహాలు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ మార్చిరీలో ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చిరీలో 5 మృతదేహాలు ఉన్నాయి. ఈ 5 మృతదేహాలకు పంచనామా పూర్తి చేసేందుకు అధికారులు ఉదయం నుంచి 1000 ప్రయాసాలు పడుతున్నా కానీ స్పష్టమైన నష్టపరిహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పష్టమైన హామీ వస్తేనే మేమంతా పంచనామాకు అనుమతిస్తాం, అప్పుడే సంతకాలు చేస్తామని వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన తర్వాతే పంచనామా జరిగేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. అరుణ, రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.